సత్తుపల్లి మండలంలో మరి ఈ కోతుల బెడద తట్టుకోలేక రైతులు వినూత్న పద్ధతిలో ఈ సోలార్ ఫినిషింగ్ చేయడం జరిగింది. అరటి తోటకి సోలార్ ఫినిషింగ్ అంటే మనం రాళ్ళు బాతిన తర్వాత మనం జాల ఫినిషింగ్ వేసి దాదాపుగా సోలార్ ఫినిషింగ్ వేయటం చూసాము. ఇది అలా కాకుండా డైరెక్ట్ ఐరన్ పైప్స్ వేసేసి ఈ అరటి తోటకి సోలార్ ఫినిషింగ్ వేయడం జరిగింది. ఈ సోలార్ ఫినిషింగ్ ఎలా అమర్చారో మనం ఈ అరటి తోటకి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే చాలా మంది ఈ కోతుల బెడద తట్టుకోలేక రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనివల్ల ఇక వేరే మార్గం లేక ఓన్లీ సోలార్ ఫినిషింగ్ ఒకటే మార్గంగా రైతులు ఎంచుకొని ఈ సోలార్ ఫినిషింగ్ చేయటం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది ఖర్చుతో కూడుకున్న పని. కాకపోతే ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ఈ సోలార్కి కొంచెం సబ్సిడీ ఇచ్చినట్టయితే ఎక్కువ మంది ఈ సోలార్ ఫినిషింగ్ ఉపయోగించుకోవడానికి రైతులు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మామూలు చిన్న రైతులు ఈ సోలార్ ఫినిషింగ్ వేసుకోవటం ఇబ్బంది అవుతుంది. ఈ కోతుల బెడద మనం కోతులు వాటిని ఏం చేయలేం కాబట్టి అది పెద్ద సమస్యగా మారిపోయింది అనమాట. దీనివల్ల కూరగాయ పంటలు, మిగతా పంటలు, అన్ని పంటలు కూడా ఈ కోతులు ఈ పాడు చేయటం వల్ల చాలా మంది రైతులు వేరే పంటలే లేక చాలా లాస్ పోవటం జరుగుతూ ఉంది. అందుకనే మనం ఏమంటున్నామంటే ప్రభుత్వం ఏమంటే ఈ కొంచెం ఈ సోలార్ ఫినిషింగ్కి సబ్సిడీ ఇచ్చే దశగా ఆలోచించాలనేది చాలా మంది రైతులు కోరుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడ చూసినా సోలార్ విద్యుత్ కంచె మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతుల బెడద తట్టుకోవాలంటే ఇది ఒకటే మార్గంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఈ కోతులను మనం ఏమీ చేయలేము కాబట్టి ఈ కోతులు విపరీతంగా పంటలు నష్టపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక సోలార్ ఫినిషింగ్ ఒకటే ఈ దిక్కుగా కనిపిస్తూ ఉంది రైతులకి. అందుకోసం చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ద్వారా మనకి ఈ సోలార్ కంచెని ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉందన్నమాట. ఇది మనం ఒక అరటి తోటకి రైతు అమర్చిన సోలార్ ఫినిషింగ్ అనమాట. ఇక్కడ చూడండి గేటు, సీసీ కెమెరా కూడా పెట్టారు వాళ్ళు. సీసీ కెమెరా కూడా అక్కడికి మనకు అమర్చినట్టు గేటు దగ్గర అమర్చారనమాట. తర్వాత సోలార్ ఫినిషింగ్ వేశారనమాట. మొత్తం అరటికి సోలార్ ఫినిషింగ్, దాని లోపల వేరే పంట కూడా ఉంది అంతర పంటగా. కొద్ది రోజులు అంతర పంటగా అరటి సాగు చేయటం కోసం ఈ సోలార్ ఫినిషింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. చూస్తారు కదా, మనం ఆ గేటు ముట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా సైరన్ వస్తూ ఉందన్నమాట. అంటే ఎవరు ఎంటర్ అయినట్టు వాళ్ళకి అక్కడ గేటు దగ్గర ఉన్న వాళ్ళకి ఇండికేషన్ అనమాట. చూసారుగా, మనం దాదాపుగా అన్ని సోలారు ఫినిషింగ్ మనం 2-3 చోట్ల చూసాము. రాళ్ళకి జాలేసి సోలార్ ఫినిషింగ్ అమర్చడం జరిగింది. ఇక్కడ అరటి తోటకు మాత్రం ఒక రైతు సత్తుపల్లి దగ్గర ఈ రైతు మాత్రం మనకి డైరెక్ట్ ఐరన్ పోల్స్ వేసేసి దానికే మనకి వైర్లతోని ఫినిషింగ్ చేయడం జరిగింది. అంటే ఇది కొంచెం ఖర్చు తక్కువతోనే మనకి అవుతుంది. ఎందుకంటే మనకి జాల ఫినిషింగ్ చాలా రేట్ అవుద్ది. జాల ఫినిషింగ్ బండలు కూడా చాలా రేటు ఉన్నాయి. ఇప్పుడు ఆ రాళ్ళు కూడా మనకి దాదాపు 250 రూపాయల దాకా ఒక్కొక్కటి ఉంది మనకు దగ్గరలో. ఇంకా దూరం అయితే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. తర్వాత ఈ పోల్స్ అయితే మీకు కొంచెం తక్కువ అయిపోతాయి అన్నమాట. ఇవి మామూలుగా డైరెక్ట్ ఐరన్ పోల్స్ వేసేసి డైరెక్ట్ వాళ్ళు దానికే సోలార్ ఫినిషింగ్ అమర్చడం జరిగింది. 2 కూడా దానితోనే అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఖర్చు తక్కువ ఉంటుంది. ఇట్లా కూడా మీరు రైతులు సోలార్ ఫినిషింగ్ ఇట్లా కూడా అమర్చుకునే వెసులుబాటు ఉందన్నమాట. దీనికి ఏంటంటే మనకి ప్రభుత్వం కూడా కొంత అంతో ఎంతో మనకు సబ్సిడీ ఇచ్చినట్టయితే చాలామంది రైతులు కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. చూసారుగా మొత్తం సోలార్ ఫినిషింగ్, అరటి తోటకి మొత్తం సోలార్ ఫినిషింగ్ అమర్చారు. చూసారుగా ఎంత ఉందో సోలార్ ఫినిషింగ్ ఎలా ఉందో. మొత్తం ఐరన్ పోల్స్ అనమాట. ఎక్కడ కూడా మీకు రాయి కానీ సిమెంట్ పోల్స్ కానీ కనపడవన్నట్టు మొత్తం ఐరన్ పోల్స్ వేసేసి దానికే ఒక 4 వరుసలో 5 వరుసలో మనకి వైర్ వస్తుంది. వైర్ తర్వాత సోలార్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. పైన సోలార్ ఫినిషింగ్